రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అసలు? నా దృష్టిలో భరద్వాజ్ గారు, ఆంధ్రప్రదేశ్లో జరుగు రాజకీయ పోరాటం ఒక మౌలికమైన పోరాటం. మామూలు దృష్టిలో కమ్మ, రెడ్డి, ఈ కులాలు, ఈ రకం లేకపోతే కొందరు వ్యక్తుల అధికార దాహము, కాంక్ష, ఆ రకంగా పోటీ అనుకుంటే మామూలుగా ఉంది దేశంలో. కానీ అది కాదు. ఒక నిరుపేద దేశంలో, పరిపాలన సరిగ్గా అందని దేశంలో, నా వేసే ఓటుకి నా బతుక్కి సంబంధం అర్థం కాని దేశంలో, కేంద్రీకరించిన పరిపాలన ఉన్న దేశంలో సామాన్యులు ఏమవుతున్నారు? ఎవడు కోటేసినా కూడా నాకు ఇది తేడా లేదన్న భావంతో ఒకటి ఎలక్షన్లో ఈ పార్టీ ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. అది వాస్తవం. డబ్బు లేకపోతే ఓటేమని ఒట్టెట్టుకుంటున్నారు. మనం ముందు అది ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ప్రజలు చెడ్డవాళ్ళని కాదు. మళ్ళీ మీరు అంటారు అయితే విలువలు బాలా చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని తీసుకుంటున్నారు. ఎవడు కొట్టేసినా తేడా లేదు, కనీసం నేను బేదరకంగా ఉన్నాను, 1000 రూపాయలు ఇస్తానంటే తీసుకుంటాను అంటున్నాడు. అలాగే వాడికి ఇట్లా ఇద్దరిలో మన నచ్చినోడికి వేస్తున్నాడు. కానీ డబ్బు లేకపోతే వీడు మీరు ఇప్పుడు భరద్వాజ్ గారు డబ్బులు ఇవ్వలేదు, 2 గాడిదలు ఇచ్చారు. భరద్వాజ్ గారు వాళ్ళ దృష్టిలో కంటెస్ట్లో లేరు, ఓట్లు అసలు లేరు కంటెస్ట్. మిగతా ఇద్దరిలో ఒకటికి ఇష్టమైన వాళ్ళకి అది మన అందుకనే డబ్బులు ఖర్చు పెడితే గ్యారెంటీ కాదు. 2 అది అందరూ ఇస్తున్నారు. ప్రధాన పార్టీలు ఇప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ఇక్కడ బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణలో కావచ్చు, అక్కడ వైకాపా కానీ టీడీపీ కానీ లేకపోతే ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ కానీ డబ్బులు ఇవ్వకుండా మేము ఓట్లు కొనకుండా రాజకీయం చేస్తున్నామని వాళ్ళంటే మనం తాతకి దగ్గులు నేర్పటం అవుతుంది. అమ్మ పుట్టిల్లి మేనమాకరికి అన్నట్టుగా మనకి అది చాలా అందరికీ తెలుసు. వాళ్ళు కూడా పాపం అంట్లో ఒప్పుకుంటున్నారు. అది అందరూ ఇస్తున్నారు కాబట్టి ఠాయిలాలు. అది కాకపోతే కులాలు, మతం, ఈ 3 రాజ్యం వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మిగతావన్నీ సామాన్యం, డబ్బులు ఇవ్వటం కానీ కులం మతం కానీ. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి దీర్ఘకాల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఏం చేయాలో పని ఇందాక అనుకున్నాం. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు పెట్టుకున్నాం అనేది, ప్రభుత్వం పెట్టుకున్నది చట్టబద్ధ పాలన, మౌలిక సదుపాయాల కల్పన, జీవనావసరాలు, మంచినీళ్ళు, వరద నీటి పారుదల, మురుగునీటి పారుదల వగేరా, మంచి ప్రమాణాల విద్య, మంచి ప్రమాణాల ఆరోగ్యం, ఇది ప్రభుత్వ పాత్ర. వాటిని పక్కన పెట్టి చాలా మేరకు సంక్షేమమే పరిపాలన. పన్నుల డబ్బు, అప్పులు చేసుకొచ్చిన డబ్బు సగం తినేస్తాం, లేకపోతే మరి ఎన్నికల్లో ఖర్చు పెట్టాం కదా, సగం తినాలి కదా, సగం దుబారా చేస్తాం, విలాసాలకు మా రాచరికం. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు గాంధీ గారి కాలంలో అప్పుడు పద్ధతి ఏమిటి, ఇప్పుడు పద్ధతి ఏమిటి? అధికారం అంటే అంత రాజభోగాలు. అవన్నీ అయిన తర్వాత మేము అనిపించిన తర్వాత తలా కాస్త ఇస్తాం. అది చాలా సమర్థంగా ఇస్తాం. పూర్వకాలం అది కూడా సరిగ్గా అందేది కాదు. చాలా సమర్థం, బట్టన్ నొక్కి అందించేస్తాం, మీ ఇంటికి వచ్చేస్తుంది బ్రహ్మాండంగా. దానికోసం వాలంటీర్లు పెడతాం, ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి అంత ఏర్పాటు చేస్తాం. ఇదే పరిపాలన, ఇంకా పరిపాలన ఏం లేదు. ఇది నడుస్తున్నది. ఖచ్చితంగా సంక్షేమం కావాలి. ఒక పేద దేశంలో సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యం నడవడం సాధ్యం కాదు. ఇదేది 100-0 కాదు. అమెరికా లాంటి దేశంలో కూడా ఎంతో కొంత సంక్షేమం లేకుండా ప్రజలు ఆకట్టుకోవాలి కదా, మరి అన్ని వర్గాలు ఆకట్టుకోవాలి. కానీ సంక్షేమమే పరిపాలన అంటాం వేరు, సంక్షేమం అభివృద్ధికి సమతూకం అంటాం వేరు. దీర్ఘకాల అభివృద్ధికి నేను చెప్పిన మౌలిక సదుపాయాలు కానీ, పెట్టుబడిని ప్రోత్సహించడం కానీ, ఉపాధి కల్పన ప్రైవేట్ రంగంలో వచ్చే ఏర్పాట్లు చేయడం కానీ, ఈ రెండుకి సమతూకం కావాలి. సమతూకం ఎట్లా ఉండాలి? కనీసం అప్పు చేసిన డబ్బు పెట్టుబడులకు పోవాలి. అప్పు చేసి పప్పు కొడి తింటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అప్పు చేసి పప్పు కొడి తింటాం దాటిపోయింది. అసలు మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తిగా క్షీణించిపోయినాయి. నిజాయితీగా మాట్లాడుకున్నాం. ఎవరినైనా అడగండి మీరు, రోడ్లు కానీ లేకపోతే మౌలిక సదుపాయాలు కానీ అసలు అంతా మాకు అనవసరం. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే మేము బట్టన్ నొక్కటం, మీ అందరికీ ఇంటికి పంపించడం అంతే, మిగతాది మేము తినేయడం. దానికి రెండో పక్కన అభివృద్ధి, సంక్షేమం సమతూకం కావాలి. సంక్షేమం లేకుండా పేద దేశంలో ప్రజాస్వామ్యం నడవదు. కానీ సంక్షేమమే పరిపాలన కాదు, కొంత సమతూకం కావాలి. దీర్ఘకాల అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఇది లేకపోతే భవిష్యత్తు నాశనం అవుతుంది అన్నదానికి మౌలికమైన పోరాటం. ఇది అంత తేలికైన పోరాటం కాదు. చాలా డబ్బున్న దేశాల్లో కూడా చాలా సందర్భాల్లో కష్టమైన పోరాటం. ఇది మౌలికమైన పోరాటం. ఈ పోరాటంలో కనుక ప్రజలు సరైన నిర్ణయం తీసుకోకపోతే, సంక్షేమం అభివృద్ధి రెండూ కావాలి, అభివృద్ధి నాశనమైనా పర్లేదు సంక్షేమమే కావాలి అనుకోకుండా, అభివృద్ధి పోయినా పర్లేదు సంక్షేమం కావాలి, అభివృద్ధి ఎందుకు అనుకున్నట్టయితే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, ఒక ఫెడరల్ వ్యవస్థలో మనం పోటీ పడుతున్నాం, పక్కన తమిళనాడుతో పోటీ పడుతున్నాం. ఒరిస్సా ఒకప్పుడు చాలా పేద రాష్ట్రం. గత 20 ఏళ్లలో సంక్షేమానికి అభివృద్ధికి సమతూకాన్ని ఇవ్వడంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గొప్ప ఉదాహరణ. ఒక పేద రాష్ట్రంలో నిజంగా అభివృద్ధి మీకు గణాంకాలు ఎన్నో ఇవ్వగలను. మీకు 26,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ఈ సంవత్సరం ఉదాహరణకి రెవెన్యూ సర్ప్లస్ ఒరిస్సా. మీకు వచ్చినటువంటి ఆదాయంలో, పన్నుల ఆదాయంలో రోజువారీ ఖర్చులు పాగా 26 కోట్లు మిగిల్చి అది అప్పు చేసిన డబ్బంతా కూడా భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ నిరుపేద రాష్ట్రం, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సగం తలసరి ఆదాయం,
74,000 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు, అదిని అప్పుల డబ్బు కలిపి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు. సంక్షేమం కూడా సమర్థంగా చేస్తున్నారు. సంక్షేమం వద్దని ఎవరు అనరు. సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం. రాజశేఖర రెడ్డి గారు సంక్షేమంలో ఆయన వీరుడు కదా, సంక్షేమం చేస్తూ అభివృద్ధికి ఎక్కడో ఒక అడ్డు లేకుండా చేయగలిగారు. ఈవేళ సంక్షేమ అభివృద్ధి కలిసి సమతూకం కావాలా, లేకపోతే సంక్షేమ పేరుతో భవిష్యత్తును నాశనం చేయాలా? ఇది మౌలిక అంశం. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఫలితం దేశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.